ఓం శ్రీ మాత్రే నమః. వెల్కమ్ టు మై ఛానల్. నృత్యమాల నాట్యాలయ వెల్ఫేర్ సొసైటీ సిరి ఆర్ట్స్ అకాడమీ వారు తెలంగాణ బోనాల జాతర అనే కాన్సెప్ట్తో డిఫరెంట్ ప్లేసెస్లో డిఫరెంట్ కాన్సెప్ట్స్తో గురువులకి తమ కళలని ప్రదర్శించే విద్యార్థులకి అవకాశాన్నిస్తూ ఒక చక్కని వేదిక ఏర్పాటు చేశారు. ఆ వేదికే హైదరాబాద్లోని రవీంద్ర భారతి. ఎం వీరేష్ యాదవ్ గారు అండ్ డాక్టర్ ఎం ఏకవీర గారి ఆధ్వర్యంలో జరిగిన ఈ ప్రోగ్రాంకి ఎంపీ శ్రీ ఆర్ కృష్ణయ్య గారు చీఫ్ గెస్ట్గా వచ్చారు. నాట్య గురువులకి సన్మానం చేసి శిష్యులకి మొమెంటోస్ అందజేశారు. ద లిటిల్ హైవ్ స్కూల్ వారు నిర్వహించిన చిన్నారుల సంగీత కచేరీలో మా మన్వరాలు శ్రేయోవి పార్టిసిపేట్ చేస్తోంది. అందుకు మేము ఇక్కడికి వచ్చాం. ఎంతో మంది దిగ్గజాల కళా ప్రదర్శన వేదిక హైదరాబాద్ సాంస్కృతిక కిరీటం రవీంద్ర భారతి. 6 దశాబ్దాలకు పైగా రవీంద్ర భారతి హైదరాబాద్లో ప్రదర్శన కళలకు కేంద్ర బిందువుగా నిలుస్తోంది. పండిత్ రవిశంకర్, ఎంఎస్ సుబ్బులక్ష్మి వంటి దిగ్గజ శాస్త్రీయ సంగీత విద్వాంసుల నుండి సమకాలీన నృత్య బృందాల నాటక ప్రదర్శనల వరకు ప్రతి ముఖ్య కళాకారుడు ఈ పవిత్ర వేదికను అలంకరించారు. నోబెల్ బహుమతి గ్రహీత అయిన ఒక రచయితకి నివాళిగా భారతదేశంలో ప్రత్యేకంగా రూపొందించబడిన తొలి భవనాల్లో రవీంద్ర భారతి ఒకటి. బెంగాలీ సాహిత్యాన్ని, భారతీయ కళను పునరుద్ధరించిన కవి, రచయిత, స్వరకర్త అండ్ చిత్రకారుడైన శ్రీ రవీంద్రనాథ్ ఠాగూర్ గారి పేరుని ఈ ఆడిటోరియంకి పెట్టారు. రవీంద్రనాథ్ ఠాగూర్ జన్మదిన శతజయంతి ఉత్సవాల సందర్భంగా అప్పటి మన ఉమ్మడి రాష్ట్ర ప్రభుత్వం ఒక సంవత్సరం కాలంలోనే ఈ ఆడిటోరియంని నిర్మించింది. 11 మే 1961లో భారత మాజీ రాష్ట్రపతి డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ ఈ ప్రాంత సాంస్కృతిక కళావేదికను ప్రారంభించారు. రవీంద్రనాథ్ ఠాగూర్ గారి శతాబ్ది ఉత్సవాల సందర్భంగా నిర్మించిన ఈ ఆడిటోరియం మన భారతదేశంలోని విభిన్న కళా సాంప్రదాయాలకు ఒక వేదికను అందిస్తూ ఆయన వారసత్వాన్ని గౌరవిస్తూనే ఉంది. ఇక్కడ పిల్లలు చూడండి, రవీంద్ర భారతిలో తమ నాట్య ప్రదర్శన ఇవ్వడానికి ఎంత సంతోషంగా ఎక్సైట్మెంట్తో ఉన్నారు. రవీంద్ర భారతి కేవలం 1104 సీటింగ్ కెపాసిటీ గల ఒక మామూలు బిల్డింగ్ కాదండి. ఇది ఒక సంస్థ. ఇది తెలుగు నాటక రంగ పరిణామ క్రమానికి, శాస్త్రీయ నృత్య రూపాల పునర్జీవనానికి, భారతీయ సాహిత్యం అండ్ సంగీతంలో కొత్త స్వరాల ఆవిర్భావానికి సాక్షిగా నిలిచింది. ఇది కూచిపురి అరంగేట్రం అయిన, కర్ణాటక సంగీత కచేరీ అయిన, ఆలోచింపజేసే నాటకమైన లేదా కవితా పఠనమైన ఈ వేదిక కళాత్మక శ్రేష్ఠ స్ఫూర్తికి ప్రతిరూపంగా నిలుస్తోంది. రవీంద్ర భారతి భారతదేశంలోని తెలంగాణ రాష్ట్రంలోని హైదరాబాద్ నగర నడిబొడ్డున ఉన్న ప్రతిష్టాత్మక ఆడిటోరియం, సాంస్కృతిక కళావేదిక కేంద్రం. సైఫాబాద్లోని తెలంగాణ రాష్ట్రం శాసనసభ దగ్గరలో లకడీకాపుల్ రోడ్పై నెలకొని ఉన్న ఈ విశిష్ట వేదిక భారతదేశపు గొప్ప కళా వారసత్వానికి ఒక స్మారక చిహ్నంగా నిలుస్తోంది. 6 దశాబ్దాలకు పైగా గడిచినా కూడా ఇది హైదరాబాద్లో శాస్త్రీయ సంగీతం, నృత్యం, నాటకం, సాహిత్య కార్యక్రమాలకు అత్యంత ఆదరణ పొందిన వేదికగా నిలిచి ఉంది. ఇందులో కళాకారులు ప్రదర్శన ఇస్తున్నారంటే వారి పేరెంట్స్ చాలా ప్రెస్టీజియస్గా ఫీల్ అవుతారు.
ప్రోగ్రామ్స్ చేయిస్తూనే ఉంటారు, కళాకారులను ఎంకరేజ్ చేస్తూనే ఉంటారు. వివిధ ప్లేసెస్లో డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ కాన్సెప్ట్స్తో వస్తున్నారు. ఇలా గురువులకి మాకు ఒక స్టేజ్ని అవకాశాన్ని కల్పిస్తున్న వీరేష్ గారికి, ఏకవీర మ్యామ్కి థ్యాంక్స్ చెప్పుకుంటున్నాము. థ్యాంక్ యూ సో మచ్. ఏర్పాటు చేసే కార్యక్రమానికి పిల్లల యొక్క వాళ్ళు ఎట్లా వికసిస్తారో మనకు అర్థమవుతుంది. ఒకవైపు భారతదేశం వికసిత భారత్గా ఒకనాడు యోగులు ఋషులు భారతదేశం లోపల మన సంస్కృతి సాంప్రదాయాలు, నృత్యము, నాట్యము, కళలు, సాహిత్యము, సంస్కృతితోటి విరదిల్లినటువంటి వేదభూమి మనకి. ముందు ముందు వాళ్ళ యొక్క భవిష్యత్తు ఉజ్వల భారతదేశాన్ని అగ్రదేశంగా తీర్చిదిద్దడానికి వాళ్ళందరూ కృషి చేయాలని కోరుకుంటూ అట్లాంటి సంకల్ప బల చిన్నారుల ప్రతిభను వెలికితీసి వారిని అద్భుత కళాకారులుగా మలిచిన గురువులందరికీ హ్యాట్స్ ఆఫ్. ఈ చిన్నారులందరికీ మీ ఆశీస్సులు తప్పక లభిస్తాయని ఆశిస్తూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.